మన హెచ్ఎం సార్కి, ఇక్కడికి వచ్చిన విచ్చేసిన వారు తల్లిదండ్రులకి అందరికీ నా నమస్కారాలు. ముందుగా లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ 2025-26 అకాడమిక్ బ్యాచ్లో ఫస్ట్ అనేది వచ్చాను 573 మార్క్స్తో. నేను అనేది ఇది ఒక విద్యార్థి వారు ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది స్కూల్ ఫస్ట్ రావాలని అనుకుంటే మాత్రం టార్గెట్ పెడితే గ్యారంటీగా స్కూల్ ఫస్ట్ రావాల్సిందే. ఇప్పుడు మన కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడైతే చాలా వచ్చింది. లాస్ట్ ఇయర్ అనేది ఇప్పుడు లీప్ యాప్ అనేది అన్నారు హెచ్ఎం సార్. లీప్ యాప్ అనేది లాస్ట్ ఇయర్ లేదు. ఇప్పుడు మనకు మార్క్స్ కావాలంటే మనం మామూలు టీచర్స్ లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు మార్క్స్ అనేది కరెక్షన్ చేసి తర్వాత నెక్స్ట్ డే చూపించేవాళ్ళు. అప్పుడు మార్క్స్ ఎన్ని వచ్చినాయని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు లీప్ యాప్లో వాళ్ళు డైరెక్ట్ టీచర్స్ అనేది వాళ్ళు దాంట్లోకి పెడతారు. మనం దాంట్లో నుంచి యాప్లో నుంచి మనం లాగిన్ చేసుకున్నామంటే దాంట్లో కనిపెడుతుంది పలానా నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంకా ఇంత నేను డెవలప్ అవ్వాలి అనే యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అనేది యాప్ లేదు. మళ్ళీ ఇప్పుడు పాల్ ల్యాబ్ కానీ ఇవన్నీ చాలా ఎక్విప్మెంట్ అయితే తెచ్చారు. లాస్ట్ ఇయర్ సీసీ కెమెరాస్ కూడా లేవు. ఈ ఇయర్ సీసీ కెమెరాస్ కానీ PM3 స్కూల్ అవ్వడం వల్ల మన స్కూలు చాలా అయితే ఉపయోగాలు ఉన్నాయి. నేను ఎప్పుడన్నా ఇప్పుడు స్కూల్లో చెప్తారు పేరెంట్స్ టీచర్స్ చెప్తారు, చెప్పింది ఒక్కసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏ రోజు వరకు ఆ రోజు చదువుకుంటే మార్కులు అయ్యే వస్తాయి, రాకుండా ఎక్కడికి పోవు. ఇప్పుడు ఎగ్జామ్ కొంతమంది ఏం చేస్తారంటే 10th క్లాస్ వాళ్ళకి మెయిన్గా చెప్తున్నా, ఎగ్జామ్ ఇంకా టైం ఉందిలే లాస్ట్లో చదువుకుందాంలే అని అనుకుంటారు. లాస్ట్లోకి వచ్చి నాకు రివిజన్ చేసుకోవడానికి కూడా టైం సరిపోదు. మాకైతే రివిజన్ చేసుకోవడానికే అంతే టైం సరిపోయింది. ఈ ప్రీ ఫైనల్ అంటారు, గ్రాండ్ టెస్ట్ అంటారు, ఇవన్నీ ఎగ్జామ్ రాసేసరికి టైం అయిపోయింది. కాబట్టి మీరు ఫస్ట్ నుంచే నేర్చుకోండి. ఇప్పుడు సపోజ్ FA1 ఉంది, FA1లో మార్కులు తక్కువ వచ్చినాయి. సరే FA1లో నా మార్కులు తక్కువ వచ్చినాయి, ఇంకా ఏం తప్పు చేశాను, ఇంకా ఏం నేర్చుకోవాలని చెప్పి నేర్చుకోవాలి తప్ప లాస్ట్లో ఒకేసారి నేర్చుకుంటాను తర్వాత చూడొచ్చులే అని అనుకుంటే మాత్రం మార్కులు అయితే రావు. ఎప్పుడు మార్కులు అప్పుడే సంపాదించాలి, లాస్ట్లో ఒకేసారి మార్కులు రావాలంటే మాత్రం అయితే రావు. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకైతే స్లిప్ టెస్ట్ లాంటివి పెడతారు ప్రతిరోజు. స్టడీ అవర్ అప్పుడు పెడతారు, లాస్ట్లో పెడతారు. మీరు షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని ఉంటారు. ఇప్పుడు షైనింగ్ స్టార్స్ అంటే కొంచెం బాగా చదివే వాళ్ళని తీసుకుంటారు. రైజింగ్ స్టార్స్ అంటే అప్పుడప్పుడే చదువుతున్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రైజింగ్ స్టార్స్ అంటే అప్పుడే చదువుతున్నాం కదా ఇంకా మేము చదవాలని అనుకుంటే కాదు, తర్వాత మళ్ళీ దాన్ని మార్చి మీరు షైనింగ్ స్టార్లో కూడా వెళ్ళొచ్చు. మీరు కనుక బాగా రోజు ఎగ్జామ్ వాళ్ళు స్లిప్ టెస్ట్ 20 మార్క్స్కి 30 మార్క్స్కి పెడతారు రోజుకి ఒక్కొక్క సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ మార్క్స్ అనేది మీరు ఫుల్గా తెచ్చుకోగలిగితే ఫైనల్లో కూడా అయ్యే వస్తుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్లే ఇస్తారు. ఇప్పుడు ఎగ్జామ్లో బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. బ్లూ ప్రింట్కి తగ్గట్టు ఏ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో వస్తాయో ఆ ఎగ్జామ్ క్వశ్చన్సే ఇస్తారు. ఆ క్వశ్చన్స్ మనం ఇప్పుడే నీట్గా రాసుకొని చార్ట్స్ చూపించి మార్కులు వాళ్ళు ఫుల్గా చేశారంటే ఎగ్జామ్స్లో కూడా ఆ మార్క్సే వస్తాయి. అది థ్యాంక్ యూ టు ఆల్. పెట్ట కొంచెం పూత ఘనం అన్నట్లుగా మాట్లాడింది 2-3 నిమిషాలైనా అద్భుతంగా 10వ తరగతి వాళ్ళకి ఉపయోగపడే విధంగా మాట్లాడినటువంటి జయరామ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కట్టా శ్రీ విద్య లాస్ట్ ఇయర్ షైనింగ్ స్టార్స్లో సెలెక్ట్ అయ్యి ఈశ్వర్ గారి చేతుల మీదుగా సన్మానాన్ని పొంది 20,000 రూపాయలు నగదు బహుమతిని తీసుకున్నటువంటి కట్టా శ్రీ విద్య తన యొక్క అభిప్రాయాలు పంచుకోవడానికి మేము ముందుకు వస్తాం. ముందుగా ఇక్కడికి వచ్చేసి హెచ్ఎం సార్కి, టీచర్స్కి, ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి, నా తోటి విద్యార్థులకి నమస్కారములు. నేను ఇక్కడ 10వ తరగతి చదివాను. 565 మార్కులు వచ్చాయి. నేను షైనింగ్ స్టార్ అవార్డ్స్లో సెలెక్ట్ అయ్యాను.
నాకు 20,000 ప్రైజ్ మనీ, ఒక మెడల్, ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. కలెక్టర్ గారి చేతుల మీద అందుకోవడం వల్ల నాకు చాలా గర్వంగా ఉంది. మీరు కూడా 10th క్లాస్లో బాగా చదివితే మీరు ఎంతమంది బాగా చదివితే అందరికీ వస్తుంది. మీరు అయితే ట్రై చేయండి. మార్క్స్ కాదు మనకు మార్క్స్ కాదు, మన నాలెడ్జ్ మనకి అవసరం. ముందు టీచర్స్కి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. చదువు కాదు, టీచర్స్ గౌరవం ఇస్తే మనకి దానివల్ల చదువు వస్తుంది. మార్క్స్ని పట్టించుకోకండి. ముందు ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకుంటూ ఉండండి, చివరికి ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రధాన ఉపాధ్యాయులకి, ఇక్కడికి టీచర్స్కి ధన్యవాదాలు. చక్కగా కట్టా శ్రీవిద్య కూడా తన యొక్క అభిప్రాయాన్ని తన చక్కగా వివరించడం జరిగింది. మేడం గారు 1016 ఆ పాపకు సమర్పించడం జరిగింది. ఇలాగే నేను చెప్పాల్సింది ఏదనుకుంటున్నాను, అనుకున్న విధానాన్ని కూడా నేను చెప్తున్నాను. ఆలోచన విధానాన్ని బట్టి మన పిల్లలు మారుతారు. ఇప్పుడు నాలో తప్పు వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే నాకు ఆస్తి ఇచ్చారు, అందువల్ల తప్పు వచ్చింది. పిల్లల్ని ఇబ్బంది పెట్టబాకండి, వాళ్ళగా వదిలేయండి. కాకపోతే కొంచెం తప్పు చేస్తే ఓ దెబ్బ కూడా ఇవ్వద్దు. అయ్యాక మార్చుకోవాలని చెప్ప నన్ను మార్చుకోవాలా, నేను ఈ పరిస్థితికి వచ్చాను. ఐ లవ్ టు ఫ్యామిలీ అంటే ఈ స్కూల్లో నేను నా పిల్లల్ని చేర్చాను. నా పిల్లల్ని కూడా బాగా చూసుకోమని హెడ్ మాస్టర్ గారికి మొత్తం అందరికీ నేను చెబుతున్నాను. అద్భుతంగా మాట్లాడారు. పాపం వారి పిల్లల గురించి కూడా వారి పిల్లల్ని మన స్కూల్లో జాయిన్ చేసినందుకు చాలా సంతోషిస్తూ, నాకు ఇచ్చారు శాంతి మేడం, మళ్ళా నా పిల్లలకు కూడా ఆమె చూసుకుంటుందని ఆశపడుతున్నాను. అలాగే ఉపాధ్యాయులకి, వేదికను అలంకరించిన పెద్దలకి, విద్యార్థినులకి శుభాశీస్సులు. తల్లిదండ్రులకి అందరికీ వచ్చినందుకు ఇక్కడికి వెళ్తాం. కార్యక్రమానికి పిల్లలని ఎలా విద్యారంగంలో ముందుకు తీసుకురావాలి అని ప్రభుత్వం వారు నిర్వహించి, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్లో పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలాంటి విషయాలు నేర్చుకుంటున్నారు, ఉపాధ్యాయులతో మాట్లాడి మీకేమన్నా సమస్యలు ఉంటే విన్నవించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నందుకు ముందు ధన్యవాదాలు. ఇలాగే ఈ విద్యా సంవత్సరంలో కూడా పోయిన విద్యా సంవత్సరం మళ్ళీ పిల్లలు 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓకే, చాలా చక్కగా ఒక చక్కని ఆశీర్వచనం మనకు అందించడం జరిగింది. తదుపరి కర్తవ్యం ఇది అని చెప్పాను. మరి కావ్య వాళ్ళ అమ్మగారంట వారు మాట్లాడితే, తల్లిదండ్రులకు నా నమస్కారాలు. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు సాత్విక్ వర్మ. వృత్తి విద్య అంటే ఏమిటి? వొకేషనల్ ఎడ్యుకేషన్. వృత్తి విద్య అనేది పుస్తక విద్యతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలను నేర్పే విద్య. విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగం మరియు స్వయం ఉపాధిగా సిద్ధం చేస్తుంది. వృత్తి విద్య యొక్క ప్రాముఖ్యత. వృత్తి విద్య వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, కమ్యూనికేషన్, టీం వర్క్, స్వయ పరిష్కారాల నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది, ఉద్యోగ అవకాశాలు సిద్ధం చేస్తుంది. విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు: పార్టికల్స్ యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది, భవిష్యత్తులో మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు లభిస్తాయి, స్వయం ఉపాధిగా పెరుగుతుంది, వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్. తల్లిదండ్రుల పాత్ర.
పిల్లలను క్రమంగా తప్పకుండా వృత్తి విద్యకు తరగతులకు పంపించడం, ప్రాక్టికల్ ప్రాజెక్టులకు పాల్గొనడానికి ప్రోత్సహించడం, పిల్లల నైపుణ్యాలను గుర్తించి అభినందించడం, మార్కులతో పాటు నైపుణ్యాలను కూడా జీవితంలో విజయానికి ఎంతో అవసరం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పనిచేస్తే ప్రతి విద్యార్థి విజయవంతమైన భవిష్యత్తుకు నిర్మించవచ్చు. ఈ ఆటోమొబైల్ రంగానికి కేవలం మెకానికల్ మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బ్యాటరీలు తయారు చేసే కెమికల్ సైంటిస్టులు మరియు పర్యావరణాన్ని రక్షించి ఇన్నోవేటర్లు తయారు చేయడం వంటి ఉద్యోగ సిద్ధం చేస్తుంది. రీటైల్ అంటే వినియోగదారులకు వస్తువులు లేదా సేవలను నేరుగా చిన్న పరిమాణంలో విక్రయం చేసే విధానం. సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు, మెడికల్ షాపులు, వస్తువు దుకాణాలు వంటి వాటిని రీటైల్ వ్యాపార ఉదాహరణగా చెప్పచ్చు. ముందుగా ఈ అవగాహన చూసిన ప్రధాన ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా చక్కగా మాట్లాడాడు. దానిలో ఉన్నటువంటి విషయాలని, ఉపయోగాలని చక్కగా మనకు వివరించడం. అవునే, వాతావరణం నిన్న మొన్నటి దాకా ఎంత వెచ్చగా ఉందో కదా. వెచ్చగా అంటావేంటే బాబు, నిన్న ఎండలకి ఆ గాలులకి మా పక్కింటి ఓ ముసలాయన హరి అంటాడు అనుకున్నాం, కానీ పోలా. అయితే గట్టి పిండం అన్నమాట. అవును, వర్షాకాలం కదా, అందుకే అలా ఉందేమో. వర్షాకాలం అయితే వానలు రావాలి కానీ ఎండ వాన లేని చల్లగా ప్రశాంతంగా ఉందేంటి వాతావరణం. అవును, రాష్ట్ర ప్రభుత్వం మెగా PTM 4.0కి డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇలా ఉందేమో. అది ఇప్పుడు నీ బుర్ర సరిగ్గా పనిచేస్తుంది. ఇంతమంది తల్లుల పాదాలు నేల తల్లిని తాకాక చల్లగా కాకుండా వేడిగా ఉంటుందా? సూర్యుడు సైతం మేఘాల చాటుకు పారిపోడు. అవునవును, మనం కూడా జనాల్లోకి పారిపోదాం పద. సరే, వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే ఇంతమంది తల్లుల చల్లని పాదాలు నేల తల్లిని తాకితే వచ్చేటువంటి హాయిని గురించి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని ఈ విధంగా బయటపెట్టడం జరిగింది. తదుపరి మరి మన కిషోర్ బాబు గారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడటానికి చాలా సిద్ధంగా ఉన్నారు. చాలా ఉత్సుకతతో ఉన్నారు. వారు కూడా వచ్చి మా పిల్లల్ని అలాగే మమ్మల్ని ఉద్దేశించి 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఈ వేదికను అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి మరియు విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మరి పేరెంట్స్, తమ విద్యార్థులు, తల్లిదండ్రులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనల పట్నా ఆదర్శ వేదిక నుండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి పిల్లల తల్లిదండ్రులని, ఉపాధ్యాయుల్ని, వాళ్ళు చదువుకునే స్కూల్లో వీళ్ళందరినీ కూడా కలిపే ఆలోచన చేయడం అనేది అభినందించాల్సిన విషయం. మరి మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, మన పిల్లలు ఏ విధంగా నడవడిక ఉంటుంది అనే ఆలోచన అనేది మీ అందరికీ, తల్లిదండ్రులందరికీ కూడా మరి ఉపాధ్యాయుల ద్వారా, మరి పిల్లలు ఆలోచన విధానాల ద్వారా మీ అందరికీ కూడా ఒకళ్ళొకళ్ళు భాగస్వామ్యం చేసుకుంటూ మనసు కలుపుకునే మాట చెప్పుకునే విధానం అనేది ఈ కలయిక. ఇలాంటి అవకాశాలు ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా చేయలేదు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధమైన ఆలోచన తీసుకొచ్చినందుకు అభినందించాల్సిన విషయం. మరి మన పిల్లలు అందరూ కూడా ఏ విధంగా చదువుతున్నారు ఏంటనే ఆలోచన పేరెంట్స్ అందరూ కూడా గుర్తించాలి. రాబోయే రోజుల్లో మరి విద్య అనేది లేకపోతే చాలా దారుణమైన పరిస్థితులు నెలకొంటాయి. దానికి విద్య అనేది లేకుండా ఉండే విద్యార్థులు ఎవరైతే ఉంటారో, విద్యలో ముందుకు రాణించలేని విద్యార్థులకి మరి గతంలో అయితే ఇంటర్మీడియట్ నుంచి స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ అనేది తీసుకొచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం నుండి 10వ తరగతి నుంచే స్కిల్ డెవలప్మెంట్ అంటే తమలో
10వ తరగతి విద్యార్థిని ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేతి వృత్తులు అనేక రకాల కిందాక ప్రధాన ఉపాధ్యాయులు చెప్పారు. మరి వాళ్ళల్లో ఉన్న నైపుణ్యత, చదువు అనేది లేదు, నా పిల్లోడికి నా పిల్లకి అనే ఆలోచన లేకుండా ఉండాలి. అందుకని వాళ్ళలో మేధాశక్తి, ఒక్కొక్కరికి చదువులో రాణిస్తారు, ఒక్కొక్కరు చేతి వృత్తుల్లో నైపుణ్యత కలిగి ఉంటారు. కనుక వాళ్ళలో మేధాశక్తిని తీయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఎక్కడికెక్కడ ముందడుగు వేస్తూ విద్యార్థుల్ని అదేవిధంగా పేరెంట్స్ని, తల్లిదండ్రులను కూడా ప్రోత్సహిస్తూ ఈ విధంగా ముందుకు తీసుకొస్తుంది. కనుక మన తల్లిదండ్రులు ఈరోజు మన పిల్లలు ఏ విధమైన బాటలో నడుస్తున్నారు ఏంటనేది ఒక ఆలోచన అనేది కూడా చేయాలి. ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిసారి ఓ వారంలో ఒకరోజు, నెలలో ఒకరోజు మన స్కూల్కి వచ్చి మన ప్రధాన ఉపాధ్యాయుల్ని మా పిల్లోడు విద్య ఏ విధంగా ఉందండి, మా పిల్లోడికి విద్య బాగా వస్తుందా, లేకపోతే నైపుణ్యత, స్కిల్ డెవలప్మెంట్ ఇందాక అనేది చెప్పారు, దాంట్లో నైపుణ్యత ఉంటుందా ఏంటని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకోవడం చాలా మంచి విషయం. మరి కాకపోకుండా మన వృత్తి, మన ఉద్యోగం, మన కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటే మన పిల్లల్లో నైపుణ్యత, విద్య అనేది దూరం అయిపోతూ ఉంటుంది. కనుక విద్యార్థిని తల్లిదండ్రులు అందరూ కూడా గుర్తించి దీన్ని ప్రభుత్వ పాఠశాలలో మనం అందరం కూడా ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాలి. ప్రభుత్వ పాఠశాలలోనే చదివించే ఆలోచన చేయాలి. లేకపోతే